నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ గారు. ఈ మధ్య చిరంజీవి గారు చాలా వార్తల్లో నిలబడుతూ ఉన్నారు. విశ్వంభర చాలా సీక్రెట్ గా షూటింగ్ నడుస్తుంది. అసలు ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఒక మంచి లీక్, ఒక మంచి హింట్ ఇచ్చారు చిరంజీవి గారు. దానికి సంబంధించి కూడా కాస్త ఇబ్బంది పడ్డారట మూవీ టీం. ఏంటి అంత ఇబ్బంది పెట్టిన అంశం? యాక్చువల్‌గా 'చిరంజీవి' గారు లీక్ ఇవ్వలేదు గానీ, ఆ సెట్‌లో ఉండేవాళ్ళు 'విశ్వంబర' స్టోరీ ఏంటనేది చెప్పేశారు. అది నిజమా కాదని థియేటర్‌కొచ్చిన తర్వాత తెలుస్తది గానీ, బట్ మా అత్త అయితే బాగా నెట్‌లో చిట్కలు ఎందుకు కొడుతోంది. ట్రైలర్లు, టీజర్లు మనకి ఎంతో కొంత ఇస్తారులే టీజర్ అసలు ఏంటో ఒక అన్ని ఇంగ్లీష్ సినిమాలు కలిసి కదా. ఉన్న టీజర్‌ని రిలీజ్ చేశారు. అందుకని యాక్చువల్‌గా ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వాలి యాక్చువల్‌గా సినిమా ఇది. మొన్న మార్చ్‌లో రిలీజ్ అవ్వాల్సింది నెక్స్ట్ ఇయర్‌కెళ్ళిందది. దసరాకో, దివాళీకో ఎప్పుడో క్రిస్మస్‌కో రిలీజ్ చేస్తారంట ఆ సినిమాని. అది కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే వీఎఫ్ఎక్స్‌కి చాలా కష్టపడుతున్నారు అని చెప్పి. ఇంతకీ స్టోరీ విషయానికొస్తే ఒక రాక్షసుడు పిల్లల్ని, దేవకన్యల్ని ఎత్తుకొనెళ్ళి హింసిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులైంది అలాంటి సినిమాలు చూసి. పిల్లల్ని, దేవకన్యల్ని తీసుకొనెళ్ళి హింసిస్తూ ఉంటాడు. అంటే వాళ్ళని బలిచ్చి ఆ శక్తి పొందాలి అని ఏదో ఎవరో ఒక ఋషి చెప్తే అది చేస్తూ ఉంటాడు. అలాగే దేవకన్యలు భూమి మీదకి వచ్చినప్పుడే తీసుకుపోతాడంట అతను. అక్కడి నుంచి తీసుకుపోవడానికి లేదు. సో దేవకన్యలు భూమి మీదకి వచ్చిన ఒక దేవకన్య అక్కడ ఉండిపోతుంది. ఆ దేవకన్య ఎవరో మనకు తెలీదు, త్రిషానా ఇంకెవరో తెలీదు. ఆ దేవకన్యని చిరంజీవి గారు ప్రేమించడము, పెళ్లి దాకా వెళ్ళే టైంలో ఆ దేవకన్య భూమి మీద ఉంది అని, ఆ చిరంజీవి గారి కుటుంబంకి సంబంధించిన ఒక పాపని, ఈ దేవకన్యని ఇతను రాక్షసుడు తీసుకొని వెళ్ళి బలిచ్చి ఆ శక్తి పొంది మహాశక్తివంతుడు కావాలనుకోవడము, ఆ దేవకన్యని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వీడు ఎలా కాపాడారు, చిరంజీవి గారు వెళ్ళి ఎలా కాపాడాడు అనేది సినిమా. ఇదే సినిమా మనం జగదేకుడ తిలోక్ సుందరి 1 చూసాం. ఇది పార్ట్ 2 అంటున్నారు. ఈ సినిమా ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది అనేది నాకు తెలియట్లేదు. ఈ టైంలో చిరంజీవి గారు అలాంటి సినిమా తీయడం ఏంటి, అసలు ఒప్పుకోవడం ఏంటి, దేవకన్యలు ఏంటి, దిగి రావడం ఏంటి, ఈయన మళ్ళీ వెళ్ళి ఆకాశంలో ఒక ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళడం బాగుంటది. జగదేగుడ తిలోక్ సుందరే భయపడ్డారు రిలీజ్ అప్పుడు, అసలు దేవకన్యకి మానవుడికి ప్రేమ ఏంటి అనేది. అర్థమవుతుందండి మీకు? లాస్ట్కి ఆమె ఉండిపోతుంది కదా ఇక్కడ ఈయనతోనే. ఇప్పుడు విశ్వంబర మేబీ జగదేవిగడ తిలోక్ సుందరి ఆ క్లైమాక్స్లో వాళ్ళిద్దరు ఉండిపోతారు కదా. ఆమె రింగ్ ఫిష్కి వేసేస్తుంది, ఆ రింగ్తో ఆమె ఉండిపోతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారేమో స్టోరీ అని అంటున్నారు కొంతమంది. అంటే వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ చిరంజీవి అవ్వడము, త్రిష మళ్ళీ దేవకన్య కుటుంబం నుంచి రావడము, ఇలా ప్లాన్ చేస్తున్నారంట. అంటే వినడానికి కథ చాలా బాగుంది, కానీ తెర మీద చూడడానికి అందులో చిరంజీవి గారిని ఊహించుకుంటే ఎలా? అసలు చిరంజీవి గారిని పక్కన పెట్టండి, ఇటువంటి స్టోరీ విన్నప్పుడు జనాలకి దేవకన్యలేంద్రా బాబు అంటారు ముందు జనరల్గా ఇప్పుడుండే జనాలు. కానీ మనకైతే అది చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది అనుకోండి. కానీ విఎఫ్ఎక్స్ని బాగా దారుణంగా చూపించిన టీజరు, ఇలాంటి కథలో ఎంత బాగా విఎఫ్ఎక్స్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇంద్రుడు ఈమె రావడము, ఇందులో మళ్ళీ 3 హీరోయిన్లు, మళ్ళీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఎక్కడెక్కడి నుంచో మలయాళం ఆర్టిస్టులను తీసుకొచ్చారు, తమిళ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. రాధా గారు చేస్తున్నారంట ఈ సినిమాలో. రాధా గారు ఒక కీ రోల్ చేస్తున్నారంట ఈ సినిమాలో. చిరంజీవి గారి పక్కన మళ్ళీ రాధా గారు. నాకు తెలిసి శ్రీదేవి గారు లేరు కాబట్టి, లేకపోతే ఆమెను కూడా అడిగి ఉండేవారేమో. శ్రీదేవి గారు ఉంటే ఇంకా శ్రీదేవి గారే ఉంటారు, ఇంకెవరు ఉంటారు అక్కడ? అది మ్యాండేటరీ. రాఘవేంద్రరావు గారు స్టెప్ వేస్తారు అప్పుడు ముందుకి. బట్ ఆమె ఎక్కడున్నా శ్రీదేవి గారే. ఆ దేవకన్యగా శ్రీదేవి అండి, ఇంకెవరు లేరు, ఉండరు కూడా. ఇప్పుడు రంభని దేవకన్యగా చూపించారు భైరవ దీపంలో. దానికోసం సంగీతం శ్రీనివాసరావు గారు ఎంతమందిని ఆడిషన్ టెస్ట్ చేశారంటే అంతమంది ఆడిషన్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ చేశారంట. తర్వాత రంభని తీసుకున్నారు యాక్చువల్గా. అలాగ దేవకన్య అంటే శ్రీదేవి అని చూస్తే దేవకన్య లాగే ఉంటారు. ఆమె పైనుంచి దిగి వస్తున్నప్పుడు ఆ జగదేవి తిలోక్ సుందరిలో ఎంత అందంగా ఉంటారు. అలా ఇప్పుడు త్రిషాని చూపించబోతున్నారా? త్రిష పాత్రకి సెట్ అవుతుందా? అసలు ఏంటి, త్రిషనైనా ఇంకెవరైనా దేవకన్యనా? అసలు చిరంజీవి గారికి ఆ లవ్ ట్రాక్ ఏంటి మళ్ళీ? అదే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో కూడా లవ్ ట్రాక్ చూపించాలనుకున్నప్పుడు వేరే విధంగా చూపించడానికి ట్రై చేశారు కాజల్ని. కానీ అది వర్కౌట్ అవ్వాల ఆ లవ్ ట్రాక్. ఎందుకంటే స్టోరీకి అనుగుణంగా లవ్ ట్రాక్ అనేది వర్కౌట్ అవ్వాల. కానీ ఇక్కడ మళ్ళీ ఫుల్ లెంత్ లవ్ ట్రాక్ విత్ చిరంజీవి గారు, అది పెళ్లి దాకా వెళ్ళడం, ప్రేమ కోసం పెళ్లి కోసం అంతా చేస్తున్నారంటే మనం యాక్సెప్ట్ చేయలేం. అవును, ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నారండి.
మనం యాక్సెప్ట్ అంటే చేస్తాం. అంత పెద్ద హీరో ఇప్పుడు లవ్ స్టోరీని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఉన్నది, అవును, ఆ కాజ్ క్యారెక్టర్ కోసం. చూసారా? అవును. ఒక కాజ్, ఒక మంచి కామెడీ, అవును. చాలా బాగుంది. అవును. ఈ టైంలో మనం ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఆమె కోసం యుద్ధాలు చేసి పెళ్లి చేసుకోవాలని కూడా ఇది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అదేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారికి లవ్ ట్రాక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. ఉమ్. ఎందుకంటే ఆయన చేసే అంతకుముందు అన్ని సినిమాలు కూడా లవ్ ట్రాక్ పెద్ద ఠాగూర్ నుంచి చూసుకోండి, స్టాలిన్ నుంచి చూసుకోండి, ఎంత లవ్ ట్రాక్ ఉందో అక్కడ వరకే. కానీ కాజ్ ఇప్పుడు అదేం సినిమా మన సమీరా రెడ్డితో ఒక సినిమా తీశాడు ఆయన, జై చిరంజీవ. ఆ సినిమాలో కూడా లవ్ ట్రాక్ వర్కౌట్ అవ్వలే. ఆ కాజ్ కోసం మనం అదే పాప అక్క కూతురో చెల్లెలు కూతురో చనిపోయింది, వాళ్ళని పట్టుకోవడానికి ఆయన వచ్చి ఆ అమ్మాయిని యూజ్ చేసుకోవడం, ఇవన్నీ జరిగాయి. భూమిక గారు వీళ్ళందరూ అవును, ఉండడం. అవును, అవును. ఆ సినిమా కొంచెం ఆడలేదు అనుకోండి. బట్ ఇప్పుడు కంప్లీట్ ఒక దేవకన్యని మళ్ళీ ప్రేమించడము, ఆ దేవకన్యని పెళ్లి దాకా తీసుకోపోతే మళ్ళీ రాక్షసుడు కిడ్నాప్ చేయడము, ఇవన్నీ వినడానికి ఫ్యాంటసీగా ఉన్నాయి కానీ చూడడానికి చాలా చండాలంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను కాకపోతే బేసికల్గా. మరి వశిష్ఠ గారు బింబిసారలు కూడా లవ్ ట్రాక్ లేదు కదా లవ్ ట్రాక్ బింబిసారా లేదు, అదే లేదు. అనబోతున్నాను నేను. లేదు. కళ్యాణ్ రామ్ గారి విషయంలోనే అంత జాగ్రత్త తీసుకున్నారంటే చిరంజీవి గారి విషయంలో ఒకవేళ ఈ తీసుకోరా? సినిమా ఏమైనా తేడా జరిగితేనండి నేను తేడా జరగదులే. ఇంకేమీ ఉండదు, ఎవరికీ లైఫ్ ఉండదు. అంటే వశిష్ఠ గారు కళ్యాణ్ రామ్ గారి దగ్గరే అంత జాగ్రత్త తీసుకున్నారంటే చిరంజీవి గారిని నాకు చూపించడంలో తెలిసి సినిమా ఆడకపోవచ్చండి, బికాజ్ ఇదే కథ అయితే సినిమా ఆడదు. అదే అంటున్నా, ఇలా ఉండదు అంటున్నా నేను. అదే ఇది చెప్తున్నా. ఊరికే లీక్ చేసిన మేబీ ఏమైనా స్టోరీ కావాలని ఇలా లీక్ చేసి చిరంజీవి గారి పేరు పెట్టారా అని అనిపిస్తుందేమో కానీ. ఆ, బట్ అలా లవ్లు ట్రాక్లు ఉండవు. మేబీ మీరు అన్నట్టు ఫ్యాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు, ఫ్యాంటసీ ఒడికి తీసుకెళ్తే మంచిదే. బట్ ఒక మంచి కాజ్ కోసం అన్నట్టు అవును, అవును. కదా. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే చిరంజీవి గారు ఇలా మాట్లాడారో ఈ మధ్య ఏంటో చిరంజీవి గారు అన్ని అన్ని లీక్లు వివాదాల్లోనే చేస్తున్నారు. ఉంటున్నాయండి. అవును, 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 అన్ని వివాదాల్లోనే ఉంటున్నాయి. ఉమ్. సో మొన్నటికి మొన్న జై జనసేన అండము ఇంకో ఈవెంట్లో, అంతకుముందు వాళ్ళ తాతగారి గురించి నా కొడుకు నాకు మనవడు కావాలని మాట్లాడడము, అంతకుముందు ఇంకో అదే ఈవెంట్లో మళ్ళీ ఒక బూతు మాట దొల్లేయడము, ఇవన్నీ ఎగ్జైట్మెంట్లో చెప్పేస్తున్నారా లేకపోతే ఏంటి అని అనుకున్న వాళ్ళు, సర్లే ఒక స్టోరీ లీక్ చేసేసి చిరంజీవి లీక్ చేశాడులే అని చెప్పేద్దామని చెప్పి పెట్టినట్టుందే కానీ ఇట్ ఈస్ నాట్ చిరంజీవి గారికి తగ్గట్టు స్టోరీ అయితే కాదు అది. నాకు తెలిసి అది కాకపోయి ఉండొచ్చు. కాకూడదని కాకపోతే హాలీవుడ్ అనుకుంటున్నాను సినిమాలు నేను. అన్ని కలిపి వచ్చినట్టు వచ్చేసరికి మనకు అర్థం అర్థం కావట్లేదు కావట్లేదు అంతే. ఏం జరుగుతుందో. చూడాలండి. థ్యాంక్ యూ సో మచ్.